ఈరోజు అథెంటిక్ స్టైల్లో మలై చికెన్ ఎలా తయారు చేయాలో చెబుతున్నాను. ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, వేయించిన ధనియాల పొడి, వైట్ పెప్పర్ పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ చేసుకున్న దాన్ని 1 గంట అయినా నానబెట్టుకోవాలి. ఇందులో వైట్ పెప్పర్ పొడి మాత్రమే వాడాలి, బ్లాక్ పెప్పర్ పొడి వాడకూడదు, గమనించాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్న దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, 4 లేదా 5 కారం గల పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి చిటపట ఆడగానే రుచికి సరిపడా జీడిపప్పు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లి పచ్చివాసన రాకుండా వేయించుకుంటే సరిపోతుంది. బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు. ఉల్లిపాయ మెత్తపడ్డాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పాన్లో కొద్దిగా నూనె, నెయ్యి వేసుకోవాలి. 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, 1 దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. ఇందులో నూనె, నెయ్యి అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా. మసాలాలు వేగుతున్నప్పుడే మ్యారినేషన్ చేయించుకున్న చికెన్ను వేసి హై ఫ్లేమ్లో చికెన్ ముక్కలో నీరు ఇంకిపోయి ఆయిల్ తేలినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే సమయంలో 1 కప్పున్నర వేడి నీరు వేసుకొని చికెన్ను మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది, అది గమనించాలి. ఈ రెసిపీలో ఎటువంటి ఎండుకారం అనేది ఉండదు, ఎందుకంటే అది కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు జాజికాయను కొంచెంగా తురుముకోవాలి, మరీ ఎక్కువగా కాదు, గమనించాలి. ఆ తర్వాత కొద్దిగా కస్తూరి మేతి నలిపి వేసుకోవాలి. పచ్చిమిర్చి సన్నని తరుగు వేసుకోవాలి. ఈ హండీ ఫ్లేవర్ని మరింత ఎన్హాన్స్ చేసేది ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలమేగడైనా వేసుకోవచ్చు, అది కూడా గమనించుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే క్రీమ్ కరిగి నెయ్యి రిలీజ్ అవుతుంది, గమనించాలి. దట్స్ ఎనఫ్, రెడీ టు ఈట్. ఇంకేంటి, అయిపోయింది, అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.